అందరికీ కూడా తెలుసు. క్రీడల్లో రాణించడం వల్ల మానసికంగా శారీరకంగా దృఢం అవడంతో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు. స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది ఆ కోణంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మూర్తులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం ఈ రిజిస్ట్రేషన్స్ పెద్ద ఎత్తున విజయవంతం చూసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గురించి మనందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా, పేదవాడికి మేలు జరిగే కార్యక్రమం ఏది చేసినా, ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది చేపట్టినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడికి తొత్తులుగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి సామంతరాజులుగా వ్యవహరిస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానల్స్లో కానీ ప్రతి మంచి కార్యక్రమం మీద మంచి అనేది ఎక్కడ ఉంటే మంచిని 10 మందికి పంచమని పెద్దలు చెప్తున్నారు, ఈ సొసైటీ చెప్తుంది, అన్ని రకాలలో కూడా చెప్తూ ఉంటారు. కానీ చెడుని ఎక్కువ మందికి పంచాలనే విధంగా చెడుని ఉద్దేశపూర్వకంగా మంచిని కూడా చెడుగా మార్చి ప్రచారం చేసే ధోరణిలో ఈరోజు పచ్చ మీడియాకి సంబంధించిన పత్రికలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి. దానికి ఉదాహరణ గత నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు. అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి వారి శరీరం పట్ల వారికి అవగాహన ఉండి రేపొద్దుట ఏదన్నా ఆరోగ్యం పట్ల శరీరం పట్ల అవగాహన లేక అకారణంగా ఎవరూ మరణం చెందకూడదు, దాని ద్వారా ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలు అవ్వకూడదు, ఏ కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అనాథలు అవ్వకూడదని ఒక మంచి ఉద్దేశంతో సుమారు ప్రతి సచివాలయ పరిధిలోని కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ క్యాంపులో 172 రకాల ఔషధాలు ఇచ్చి ఆ క్యాంపులో బీపీ, షుగరు, మలేరియా, డెంగ్యూ, మహిళలకు సంబంధించి రక్తహీనత, ఎముకల బలహీనత, నరాల బలహీనత, గుండె జబ్బులకు సంబంధించి కానీ కాలేయ జబ్బులకు సంబంధించి కానీ అన్ని రకాల పరీక్షలు కూడా చేసి ఉచితంగా 172 రకాల ఔషధాలు ఇప్పించడంతో పాటు ఇంకా ఏదైనా రుగ్మతలు ఉంటే దాన్ని నిపుణులు కూడా చూపించి పూర్తిగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం అయిన తీరు చూసి ఆ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి కొన్ని ఎల్లో మీడియా పత్రికల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అంటే బాధ్యతాయుతంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రజలకు తెలియజేయాల్సింది పోయి ఆ కార్యక్రమం మీద కూడా ఈ పత్రికలన్నీ కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో తలపెట్టిన ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆడుతో ఆంధ్ర అనే కార్యక్రమం మీద కూడా ఈరోజు పత్రికల్లో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన యువత క్రీడల్లో టాలెంట్ ఉండి, క్రీడల్లో నైపుణ్యం ఉండి, ఆడాలనే తాపత్రయం ఉండి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణించాలనే ఒక దృఢమైన కోరిక, ఆశయం, ఆకాంక్ష ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కోసం ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మీడియా మిత్రులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోరుకునే మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు. ఎవరో 1, 2 లేకపోతే ఒక 5% ఎక్కడో చోట ఉండొచ్చు. మీరందరూ కూడా విస్తృతంగా దీనికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఈ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి రెండో అంశం, ఈరోజు ఈ ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా తయారైనవి అంటే ఈరోజు ఆడుతా ఆంధ్రానికి సంబంధించి యువత అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోతున్నాయనో, పరిశ్రమలు తరలిపోతున్నాయో నాకు తెలిసి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఎక్కడైనా పెట్టుబడులదారిని ఎవరు కూడా దూరం చేసుకోరు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే కొన్ని పత్రికల్లో పెట్టుబడిదారుల్ని మనం వదులుకున్నట్టు, పెట్టుబడిదారుల్ని రిజెక్ట్ చేసినట్టు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే. దావోస్లో పెట్టుబడుల సదస్సు సంబంధించి కానీ, ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్ జిఐఎస్ సదస్సులో సుమారు దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఏదో గతంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫైల్స్ ఇచ్చి ఎంఓయూలు చేయించలేదు. అయితే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోన్ల కోసమో బ్యాంకులు మోసగించుకోవడం కోసమో తప్పుడు ప్రొఫైల్స్, తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్టుల్లో చేసుకున్న ఒప్పందాలు కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలు వైబిలిటీ, లైబిలిటీ, క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి ఏ కంపెనీ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతుంది, ఏ పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ద్వారా ఎంతమంది ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతుంది, ఆ పరిశ్రమ ద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుంది, ఈ దేశానికి ఏ రకంగా మేలు జరుగుతుంది అన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ప్రతి ఎంఓయూ కూడా, ప్రతి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా, ప్రతిదీ కూడా గ్రౌండ్ అయ్యేదే. ఏదైతే ఆ రోజు జిఎస్ సమ్మిట్లో ఒప్పందాలు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా గ్రౌండ్ అయ్యే పరిశ్రమలకు సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈరోజు